37 అండి. 37 ఒక తరం. 37 37 సంవత్సరాలు అంటే ఒక తరం మారింది. 1988 డిసెంబర్ 26 మీ ఫోన్ బ్లర్ అవుతుంది. అదొక 12, ఇదొక 37 సంవత్సరాలు. నేను విజయవాడ SRR కాలేజీలోనే నేను ఇంటర్మీడియట్ విద్యార్థిని. రంగా ఇంటికి ఎదురుగున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను స్టూడెంట్ని. నిత్యం మేము రంగా గారి ఇంటి మీద నుంచే వెళ్తూ ఉంటాం. ఆయన ధర్నా చేసిన సంఘటన, ఆ ధర్నా నేపథ్యం, ఆ హత్య, ఆ తీరుతెన్నులు, బెజవాడ నగరం, బెజవాడ బెబ్బులు అనే పేరు ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా మాకు చరిత్ర చరణం. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి గౌరవించే నాయకుడిగా రంగా గారు ఉన్నప్పుడు ఇన్ని తరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అంశాల జోలికి మాలాంటి వాళ్ళం వెళ్ళం, వాటిని వివాదాస్పదం చెయ్యం. బెజవాడ ఎలా పెరిగిందో, బెజవాడలో ఫ్యాక్షనిజం ఎలా ఉందో, అటు దేవినేని నెహ్రూ, ఇటు వంగవీటి రంగా ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రంగా మరణం తర్వాత బెజవాడ బొగ్గుమన్న దృశ్యాలు ఇప్పటికీ కూడా కళ్ళ ముందే చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలే బొగ్గుమన్నాయండి, ఒక్క ప్రాంతమే కాదు కదా. అంటే విజయవాడ మరి బొగ్గును మండిపోయింది. విజయవాడ ఇంకా తర్వాత ఎవరైనా రంగా వారసులుగా రావచ్చు, రాజకీయాలు చెయ్యొచ్చు. హేతుబద్ధమైన రాజకీయాలు చేస్తే తప్పనిసరిగా ప్రజల్లో కానీ ఆ సామాజిక వర్గాల్లో కానీ ఆదరణ ఉంటుంది. ఇబ్బందికరమైన వాతావరణం చేస్తేనే అటు ఆ సామాజిక వర్గానికి ఇబ్బంది ఉంటుంది, రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంటుంది. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రహస్య ఎజెండా చేపట్టింది. ఆ ఎజెండా ఏంటంటే దళితుల మధ్య, కాపుల మధ్య విభజన తీసుకొద్దాము, దూరం చేద్దాము అని. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆ సామాజిక వర్గాన్ని దూరం చేద్దామని సునీల్ కుమార్, పివి సునీల్ IPS ద్వారా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు తప్ప ఇంకా 4 రోజులకైనా ఒక కొత్త పార్టీ రాష్ట్రంలో రాబోతుంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో అటు కాపుల్ని, దళితుల్ని మచ్చిక చేసుకొని కూటమి ప్రభుత్వానికి దూరం చేసి ఒక కుటిల బుద్ధి జరుగుతుంది. కాబట్టి నేను చెప్పింది రప్ప అన్నా, విధ్వంసక రాజకీయాలన్నా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో జరుగుతున్నాయి. నేను ఒక మాట ఏం చెప్తా వర్మ గారు, రాష్ట్రం బాగోవాలంటే ఒక ముఖ్యమంత్రి వల్ల, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి వల్ల కాదండి, ఒక విచక్షణాబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజలు కూడా బాగోవాలి తప్ప ఈ విధమైన కార్యక్రమాలని ప్రోత్సహించుకుంటే మళ్ళీ రాష్ట్రం వెనక్కే పోతుంది తప్ప ముందుకు పోతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఓటర్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారా, వాళ్ళే మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా తీసుకురావాలండి. తప్పనిసరిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. వైసీపీ రాజకీయాలు చేయొచ్చు, చిన్నరెడ్డి గారు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు, KS ప్రసాద్ గారు మాట్లాడొచ్చు. కానీ మనం మాట్లాడుతుంది రాష్ట్రం కోసం, ప్రజల కోసం. మనం ఏ తప్పు మాట్లాడినా అది ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఒక జిజ్ఞాస, ఉద్దేశం కలిగి మాట్లాడితే బాగుంటుందండి. అంతే తప్ప ఎవరిని మాట్లాడొద్దని నేనేమన్నాం, చిన్నరెడ్డి గారిని కూడా నేనేమన్నాం. తప్ప సద్విమర్శ చేయండి. ప్రభుత్వం మీద సద్విమర్శ ప్రతిపక్షం చేయకపోతే ఎవరు చేస్తారు? ఆ విమర్శని తీసుకోవాల్సిన అవసరం మాలాంటి వాళ్ళకు ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము చెప్పే సమాధానం తప్పని చెప్పేసి అంటే ప్రజలు అది పరిశీలిస్తారు. మీరు అడుగుతుంది కరెక్టా, మేము చెప్తుంది తప్ప, ఎవరిని మంచి చెడు అని పాలిటిక్స్ అలా చూడాల్సిందే తప్ప ఈ వివాద రాజకీయాలు చేసుకోవటం మూలన రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైంది. ఇటీవల ప్రభుత్వం కాస్త ఈ శాంతి భద్రతల మధ్య దృష్టి పెట్టింది, గట్టి చర్యలు తీసుకుని ఒక ప్రయత్నంలో భాగంగానే హోంమంత్రి గారు పార్టీ సమావేశం పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేదంటే లోకేష్ గారు మాట్లాడినా ఆ నేపథ్యంలో మాట్లాడుతుంది తప్ప కక్షపూర్తి రాజకీయాలు ప్రేరేపించి ప్రోత్సహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఓకే ఓకే బాలాజీ, నిన్న ఏంటి కాపు సామాజిక వర్గంలో ముఖ్యమైన నాయకులు కానీ వీళ్ళందరూ వచ్చారా, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవ్వడం అలాంటివి ఏం జరిగినాయా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చింది కాపు సామాజిక వర్గం ఒకటే కాదండి, ఒక BC వచ్చారు, ఒక SC వచ్చారు, R కృష్ణయ్య గారు వచ్చారు, అలాగే ఒక ముస్లిం మైనార్టీ కుర్రలు వచ్చారు, మత్స్యకారులు వచ్చారు, అందరూ వచ్చారండి. ఒక కాపుదే కాదండి, రంగానాడు అని చెప్పేసి రంగా గారిని ఒక కులాన్ని కాపాడించుకోకుండా అన్ని కులాలు కలిపి మేము రంగానాడు కార్యక్రమం చేపట్టాం నిన్న. ఏంటి ఆలోచనగా ఎవరు తీసుకొచ్చారు ఈవిడ్ని? ఆశాకిరణ్ గారు ఇప్పటి వరకు ఆవిడ ఎక్కడ ఉన్నారు తెలియదు అసలు. రంగా గారికి ఆవిడ కూతురు ఉన్నారు. ఆదివారం గారు మీకు తెలిసి మేము గత 2017 నుంచి కూడా మేము రంగా గారు వర్ధంతి ఘనంగా విశాఖపట్నం మీరు చేస్తున్నారండి ఈవిడ రావడానికి. అదే విధంగా ఈసారి రంగానాడు కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేసాం.
ఇన్వైట్ చేయడం కాదండి. ఆవిడ డిసైడ్ అయిపోయారు కదా వస్తాము అని. నేను అదే అడుగుతున్నాను. నిన్న ప్రోగ్రామ్ గురించి నేను చెప్పట్లేదు. అసలు ఆవిడ రావడానికి కారణం ఏంటి? ఎవరు రప్పించారు? ఎవరో ఒకరు ఉంటారు కదా దానికి సూత్రధారులు. చెప్తున్నారు ఆవిడ క్లియర్ కట్ చెప్తున్నారు. దీనిలో సూత్రధారులు ఎవరు లేరండి. క్లియర్ కట్ చెప్తున్నారు. రంగా గారి ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేయడం కోసం వచ్చారు. దీనిలో వెనక నుంచి బ్యాకప్ ఏం లేదు. బ్యాకప్ ఏమైనా ఉంటే రంగా గారు ఉన్నారు. సపోర్ట్ ఉండాలి కదండి. బ్యాకప్ లేకపోయినాని సపోర్ట్ లేకుండా కష్టం కదా. ఏమన్నా కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే. రంగా గారి కూతురికి సపోర్ట్ ఏంటండి? మీకు రంగా గారి అమ్మాయికి సపోర్ట్ ఏంటండి? కొన్ని లక్షల అభిమానులు ఉన్నారు రంగా గారికి. ఆవిడకి సపోర్ట్ వాళ్ళే. కొత్తగా సపోర్ట్ ఏం అవసరం లేదండి. కొన్ని లక్షలు. రంగా గారి ఆశయాలంటే బడుగు బలహీన వర్గాలకి ఏదో సేవ చేయాలని. సేవ చేయాలంటే సపోర్ట్ ఉన్న అవసరం లేదా? ఫైనాన్షియల్ గా కానీ ఇంకో రకంగా ఇంకో సేవ అంటే ఏంటి? ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవ్వాలంటే ఒక 150 కోట్లు ఖర్చు పెట్టాలి. లేకపోతే సోకాలు సంథింగ్ ఏదైనా పార్టీస్ కాబట్టి ఖర్చు పెట్టాలి. మాకు రంగా గారి పాపకి మాకు ప్రజలే మాకు బలం. వాళ్ళే చూస్తారు. సో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తారు అంతేనా? మరి దాని అర్థం అదే. మళ్ళీ చెప్తున్నా, ఆవిడికి రాజకీయ ఉద్దేశం అనేది ఇప్పుడు లేదండి. ఆవిడ ఏంటంటే రంగా గారు ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేయడం కోసం వచ్చారు తప్పితే పదే పదే అందరికీ కూడా చాలా మంది కూడా మీ ద్వారా చెప్తుంది ఏంటంటే ఆవిడ ప్రజెంట్ రాజకీయాల పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఎందుకంటే రంగా రాధారంగాది మిత్రమండలి స్ట్రెంథెన్ చేయడం కోసం ఆవిడ వచ్చారు. అంటే ఏం చేస్తారు కార్యక్రమం చేసి చూస్తారు కదండి. ఇప్పుడు చూస్తారు కదా. మీకు త్వరలో ఆవిడ మొత్తం అన్ని జిల్లా టూర్ కూడా ప్రోగ్రామ్ సెట్ అవుతుంది రేపు జనవరి నుంచి. సో మీరే తెలుస్తుంది కదా మీకు. నా పాయింట్ ఏంటంటే అన్ని జిల్లాలు తిరుగుతారు. ఏంటి ఓ పర్పస్ ఉండాలి కదా. జిల్లాలు తిరగడం అంటే సామాజిక వర్గాల్ని ఏకం చేస్తారా, లేకపోతే అక్కడ యాక్టివిటీస్ చేస్తారా? నేను ఏదైతే ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్ వర్మ గారు. ఈ రోజుల్లో మీకు చిన్న పసిపిల్లలు అంటే పసిపిల్ల సెన్స్ ఒక 10-20 ఏళ్ళ కుర్రోడు కూడా బైక్ల మీద రంగా గారి బొమ్మ వేసుకుని తిరుగుతున్నాడు. అంటే రంగా గారి అభిమానులు ఆ తరమే కాదు, ఈ కొత్త తరం కూడా ఉంది. సో ఏంటంటే మా రంగా ఆధారంగా అనే ఆర్గనైజేషన్ లో మాకు ఎప్పుడైతే పాత తరం నుంచి ఉందో అక్కడి నుంచి కూడా మేము ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేయడం కోసం మేము ఇది చేస్తున్నాం అండి. సార్ బాలాజీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు పెట్టి గెలవాలి అని చెప్పేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ చూసుకోండి. కడప ఎంపీగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఇవ్వకుండా, ఓటు డబ్బులు ఇవ్వకుండా 5,48,626 ఓట్లు సంపాదించిన సంగతి మర్చిపోవద్దు. మీకు జగన్మోహన్ రెడ్డి గారే కనపడతా ఉన్నారు. మీకు మిగతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే తెలుగుదేశం ఎంత ఖర్చు, ఏమి కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారే కనపడతారు. ఉండన్నా ఎందుకు అట్లాంటి మాట్లాడుతూ అంటే కాదు. 150 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారన్నారు కదా. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు పెట్టి ఎంతమంది అందరికీ తెలిసిందే. మీకు అందరికీ తెలుసు ఎవరు ఓడిపోయారో, ఎవరు గెలిచారో, ఎవరు పేరు పెట్టుకొని ఓడిపోయారో అందరికీ తెలుసు. నేను చెప్పేదినండి ఆయన సంగతి మీకు ఆ రోజులు కడప ఎలక్షన్ చెప్పి ఆయన ఎంత ఖర్చు పెట్టినారు మీకు అందరూ తెలిసిందే. నేను వరం గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆవిడ బ్యాకప్ పెట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అని అడిగారు. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉదాహరణ కనపడ్డారా మీకు? రాజకీయ పార్టీలు పెట్టేటటువంటి ఖర్చు గురించి మాట్లాడితే బాగుండేది మీ మాట. మాకు డబ్బులు అవసరం లేదు, వినండి, మాకు డబ్బులు అవసరం లేదు. మాకు అసలు అవసరం లేదు డబ్బుల గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రాణ గుర్తు చెప్పుకుంటే గెలిచి 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కళ్ళు కనపడలేదన్నా. ఏముందన్నది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ సింబల్ పెట్టుకొని 151 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మాకెవరి డబ్బులు పంపే ఏం చేస్తారో తెలియకుండా